ఈరోజు మనం జిడ్డు కృష్ణమూర్తి గారి మాటల్లో ఎంత జ్ఞానం ఇమిడి ఉందో తెలుసుకుందాం. నిజానికి మనం జ్ఞానాన్ని వెతుక్కుంటే అనేక విషయాల్లో ఎన్నో రీతులుగా మనకి జ్ఞానం దొరుకుతుంది. ఎన్నో మార్గాల్లో మనం వెతుక్కుంటూ జ్ఞానం వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకసారి మనం దాన్ని తీసుకుని ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుని మనం ముందుకు వెళ్ళాలి. కానీ ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక విధంగా మనకి జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటారు. అలాగా జ్ఞానాన్ని మనం ప్రూవ్ చేసుకుని మన అనుసరించడంలోనే ఉంది. కృష్ణమూర్తి నవీన మాటల్లో, సహజ రీతిలో, ఈ ఆధునిక పద్ధతుల్లో సహజంగా ఆయన జ్ఞానాన్ని చెప్తూ ఉంటారు. చిన్న చిన్న మాటల్లో చెప్తుంటారు. ఎలా అంటే స్నేహితులతో కూర్చున్నప్పుడు, లేదా కారులో ప్రయాణించినప్పుడు, లేదా వాహనానికి వెళ్ళినప్పుడు ఇలా మంచి మాటలు ప్రసంగాల ద్వారా ఆయన మాటలు చెప్తూ ఉంటారు. మనకు ఎలా అనిపిస్తుంది, నాకు చదివినప్పుడు ఎలా అనిపిస్తుందంటే, నేను కూడా ఆయన ప్రసంగాల్లో ఆయన పక్కన వాహనానికి వెళ్తూ ఆయనతో సంభాషించుకుంటూ పాలు పంచుకున్నట్టు అనిపిస్తుంది. ఎంతో హాయిగా ఉంటుంది. ఆయన మాటలు అలా ఉంటాయి. ఆయన స్వేచ్ఛను గురించి ఏం చెప్తారంటే, చాలా సహజంగా స్వేచ్ఛ అంటే చాలా ముడతలు పడని, జ్ఞాపకాల బరువుతో ముడతలు పడని మనసు స్వేచ్ఛగా ఉంటుంది. జ్ఞాపకాల బరువును మోసే మనసు స్వేచ్ఛగా ఉండదని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు జరిగిన వాటిని ఇలాగని మనం తలంచుకుని జ్ఞాపకాల బాధల్ని మోసుకుంటూ తిరుగుతాం. ఇప్పుడు ఇలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది, ఇలా నష్టపోయాం, అలా కష్టపడ్డాం, ఇలాగ చెప్పుకుంటూ ఉంటాం. ఆ బరువుల్ని మోసుకుంటూ ఉంటాం. ఇంకా ఈ తల బరువే, కానీ దీనివల్ల ఏమీ సుఖం ఉండదు. గతాలను చెప్పుకుంటూ వర్తమానాన్ని పాడు చేసుకుంటాం. వర్తమానాన్ని పాడు చేసుకుంటున్న ఈ క్షణంలో ఇప్పుడు ఈ రోజు ఉండే మన సంతోషాలని వదులుకుంటాం. మళ్ళీ రేపటికి ఈ గతం మళ్ళీ బాధిస్తుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు స్వేచ్ఛగా ఉండమని, స్వేచ్ఛ సుఖం అని చెప్తూ ఉంటారు. దాన్ని మనం కూడా అర్థం చేసుకుని తేలికగా ఉంటాం, అలవాటు చేసుకోవాలి. గతాన్ని విడిచిపెట్టి ప్రస్తుతంలో ఉండి సంతోషంగా ఉండాలి. అన్ని కోణాల నుంచి ఆయన మాటలను అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నంత తేలికగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. దాన్ని కృష్ణమూర్తి మాటల్ని కొంచెం అర్థం చేసుకోండి. ఎంతో అయినా దేనికి రూల్ పెట్టలేదు. ఇలా ఉండండి, అలా ఉండి, అది తినకూడదు, ఇది తినకూడదు అని ఏం లేదు. మన మాటల్లో, మన నడతలోనే ఆయన సత్యాన్ని చెప్పారు. అనుభవించి ఒక రకంగా బుద్ధుడు చెప్పినట్టే తన అనుభవం